హాయ్ అండి. మనం ఇప్పుడు ఈ హరిద్వార్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ హరిద్వార్ పట్టణంలోని మానసాదేవి టెంపుల్కి కేబుల్ కార్లో వెళ్తున్నాం. చూడండి, చుట్టూ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో. కొండలు, ఈ నీలగిరి పర్వత శ్రేణి అంటారు వీటిని. నీలగిరి పర్వత శ్రేణిలో బిల్వ పర్వతం అనే ప్రాంతంలో ఈ మానసాదేవి కొలువైనది. కింద సిటీ అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కేబుల్ కార్లు వెళ్తున్నాయి. నది, గంగా నది, అవతల వైపు పర్వతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మానసాదేవి శివపార్వతుల మానసిక పుత్రికగా భావించడం జరుగుతుంది. కొన్ని పురాణాల ప్రకారం అయితే కద్రు కశ్యప మహర్షి యొక్క పుత్రికగా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనా మానసాదేవి మాత్రం ఒక కోరికలు తీర్చే తల్లిగా అందరూ భావించడం జరుగుతుంది. ముఖ్యంగా విష సర్పాలకు సంబంధించి దేవతగా ఆ పూజలో ప్రముఖంగా పూజించడం అయితే జరుగుతుంది. విషాన్ని హరించే దేవతగా భావించడం అయితే బాగా జరుగుతుంది. మానసాదేవి యొక్క దర్శన భాగ్యం ద్వారా మనస్సులో ఒక ప్రశాంతత చోటు చేసుకుంటుందని ఈ మానసాదేవి మందిర్లో ట్రస్ట్ కార్యాలయంలో ఉన్న ఫోటో ఎగ్జిబిషన్ని చూడండి. కాళికాదేవి, మాతా దేవి, శ్రీ తారాదేవి, శ్రీ కాళికాదేవి, త్రిపుర సుందరి దేవి, శ్రీ భువనేశ్వరి దేవి, శ్రీ భైరవి దేవి, స్వామి వినాయక, లక్ష్మీదేవి, శ్రీ భూమావతి, శ్రీ భగవల ముఖి, శ్రీ చెన్నమస్తాదేవి, శ్రీ గౌరీ పార్వతి. ఇది ఈ ట్రస్ట్ ఆఫీసులో మనం ఇప్పుడు మానసాదేవి మందిరంలో ఉన్నాం. హరిద్వార్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి విషాన్ని హరించే శక్తి గల దేవత మానసాదేవి ఈ ఆలయంలో, ఈ ప్రాంగణంలో మనం ఇప్పుడు చూడండి. ఈ యొక్క లోపల దర్శనం అయితే మనం ఇప్పుడే చేసుకున్నాం. దర్శన భాగ్యం అయితే కలిగింది. శివుని మానసిక పుత్రిక మానసాదేవి టెంపుల్ చాలా విశిష్టమైనది. హాయ్ అండి. మనం ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్లోని మానసాదేవి టెంపుల్ యొక్క కొండ మీద ఉన్నాం. మానసాదేవిని దర్శించుకోవడం అయితే జరిగింది. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. కేబుల్ కార్ ఎక్కి పైకి వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడ ఈ కొండ మీద ఉండడం జరిగింది. ఈ కేబుల్ కార్లు చూడండి ఏ విధంగా కిందికి వెళ్తున్నాయి, పైకి వచ్చేవి పైకి వస్తున్నాయి. ఈ కేబుల్ కారు యొక్క ఈ ప్రాంగణంలో గార్డెన్
చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఇవి యాక్చువల్గా వీటి పేరు, ఈ కొండ ప్రాంతం పేరు అయితే శివాలిక పర్వత శ్రేణి అంటారు. శివాలిక పర్వత శ్రేణిలో బిల్వ పర్వతంపై మానసాదేవి టెంపుల్ ఉన్నది. ఈ మానసాదేవి శివ పార్వతుల మానసిక పుత్రిక. విషాన్ని హరించే దేవతగా ఈ మానసాదేవిని పిలవడం జరుగుతుంది. సర్పాలకు సంబంధించినటువంటి పూజలో ప్రముఖ దేవతగా ఈ యొక్క మానసాదేవిని పూజలైతే చేస్తారు. కామన పూర్తి దేవత అని కూడా అంటారు. అంటే విష్ ఫుల్ఫిల్లింగ్ గాడెస్, అంటే కోరిన కోరికలు తీర్చే తల్లిగా హిందూ మైథాలజీలో ఒక నాగ దేవతగా, శక్తి స్వరూపిణిగా భావించడం జరుగుతుంది. శివుని మానసిక పుత్రిక కాకుండా మరో పురాణంలో అయితే కశ్యపు యొక్క పుత్రిక కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆమె విషాన్ని హరించే దేవతగా మాత్రం ఇక్కడ కొలవడం జరుగుతుంది. మానసిక స్థాయి చక్కబడుతుంది. మానసాదేవిని దర్శించుకుంటే వైకల్యం దూరమవుతుంది. తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రంగా ఇది చెప్పబడుతుంది. ఇక్కడ నవరాత్రులు చాలా ప్రత్యేకంగా చేస్తారు. స్పెషల్ ఉత్సవాలు, నవరాత్రులు చాలా ఘనంగా చేస్తారు. ఇక్కడ ఈ దేవతకు నుదుటి వద్ద కొక్కెర్లను, అంటే తాగి పూసలు అంటారు, అవి కట్టడం అయితే ఇక్కడ ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఈమె మనస్సు ప్రశాంతత కోసం, మానసిక ప్రశాంతత కోసం ఈ శివుని మానసిక పుత్రం అయినటువంటి మానసాదేవిని దర్శించుకోవడం చాలా మహద్భాగ్యంగా అందరూ భావించడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ఋషికేశ్ హరిద్వార యాత్ర అనేది చాలా ప్రసిద్ధమైనది. ఈ యాత్రలో భాగంగానే ఈ మానసిక దేవి క్షేత్రాన్ని దర్శించుకోవడం అనేది జరిగింది. కేబుల్ కార్ మీదే తప్పనిసరిగా వెళ్ళవలసి ఉంటుంది. నడిచి వెళ్ళడానికి కూడా మెట్ల మార్గం అయితే ఉందనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.